అంటే వాటికి అంతే అంతే అన్న చెప్పండి. హాస్పిటల్ కానీ అట్లా పోలీసు ముందుకు వెళ్ళిపోయింది. అన్నా అప్పసి పడుకున్నా సార్ మీరు అందరూ కొద్దిగా వెనక్కి రావాలి, ఫోటోలు వీడియోలు తీసేవాళ్ళు. ఈరోజు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే పెద్దలు మా తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు సునీల్ శ్రీరామ్ గారికి, అలాగే మిత్రుడు మా బిల్లు చెంచురామయ్య గారికి, మా రహీం గారికి, ఇజ్రాయల్ గారికి, నరసింహుడు గారికి, కస్తూరి గురవయ్య గారికి, అలాగే మా అల్లీ బాషా గారికి, మా ఈ వార్డు ఇన్ఛార్జ్ మా చంద్రమౌళి గారికి, అలాగే మా అరుణ్ బాషా గారికి, మా అమ్మాయికి, మా మోహన్కి, మాజీ కౌన్సిలర్ మోహన్కి, మా రత్నాయికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్స్కి, సచివాలయ సిబ్బందికి, అట్లాగే మా పొదుపు మహిళా లీడర్స్కి, గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈ కార్యక్రమం 15 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం, ఈ 15 రోజుల కార్యక్రమంలో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా చెప్తుంటే అది శుభ్రపడాల్సిన బాధ్యత మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పారిశుద్ధ్య కార్మికుల విషయంలో, ఆరోగ్య విషయంలో కూడా దానిపైన కూడా శ్రద్ధ వహించి వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఉదయం మనం లేచే లోపల మన ఇంటి ముందు ప్రత్యక్షమయ్యేది మా పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళంటూ లేకపోతే ఈరోజు మన ఆరోగ్యాలు అన్యాయం అయిపోయాయి. కాబట్టి ముందుగా వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టినా కానీ మనకేం కాదు, ఎందుకంటే అంతకన్నా లేదు. ఎందుకంటే ఆ పని చేసేది వాళ్ళు లేకపోతే మన ఆరోగ్యం మొత్తం కూడా క్షీణించేటువంటి ప్రమాదం ఉంది. అటువంటి కార్యక్రమంలో ఈరోజు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే మనందరికీ రాష్ట్రానికి అనుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఏ లక్ష్యాలతో అయితే ఉన్నారో ఆ లక్ష్యాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గెలిచినా ఖచ్చితంగా గ్రీన్ అనేది ఆయనకి ఇష్టం. ఎందుకంటే అందరూ శుభ్రంగా ఉండాలా, ఊరు శుభ్రంగా ఉండాలా, అందరూ ఆరోగ్యాలు ఉన్నటువంటి మోటివ్తో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. హెడ్ మాస్టర్ గారు రండమ్మా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ప్రతి దగ్గర కూడా రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే 25వ తేదీ కూడా ఒక పెద్ద కార్యక్రమం కూడా దీనిపైన ఉంది. అది కూడా మా కమిషనర్ గారు ఏదంటే టిట్కో ఏళ్ళ దగ్గర 2 పార్కులు ఉన్నాయి, క్లీన్ చేస్తామని చెప్పారు. మంచి నిర్ణయం కమిషనర్ గారు. ఎందుకంటే నిజంగా టిట్కో ఏళ్ళు అన్యాయమైనటువంటి పరిస్థితి అక్కడ ఆడు చేయడం కూడా చాలా మంచి నిర్ణయం అని చెప్పి మా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. అట్లాగే జనవరి 1 నుంచి ఎక్కడైనా రోడ్డు మీద కన్నా చెత్తుంటే దానికి ఫైన్ వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. జనవరి 1 నుంచి ఈరోజు మీరు పేపర్ చూసుకుంటారు, బాబు గారు కలెక్టర్ మీటింగ్లో, ఎస్పీ గారి మీటింగ్లో స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే కావాలని రోడ్ల మీద ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. రోడ్లో ఉన్నటువంటి దుకాణదారులు వాళ్ళు ఒక కవర్లో వేసి చెత్త ఉంచుకోకుండా ఈదులో విసిరేస్తారు, దానివల్ల ప్రమాదం. అలాగే ఇళ్ళకాలు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కాలువలో ఆ కవర్లు గందరగోళం చేసి నీళ్లు కూడా పోయేటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ కూడా మన టౌన్లో కూడా. అట్లాగే అలాంటివి చేయకుండా ఖచ్చితంగా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాంటి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఫైన్ వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే చెత్త మీద పనులు చేసినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో 5 సంవత్సరాల్లో మన చెత్త మీద కూడా పన్ను వేసిన పరిస్థితి కూడా మీ అందరూ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే సచివాలయ సిబ్బంది ఉన్నారు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు, మహిళలు, పొదుపు లక్ష్మి మహిళలు ఉన్నారు. మీకు తెలుసు చెత్త మీద కూడా పన్ను వేసే గవర్నమెంట్
5 సంవత్సరాలు అందరూ కూడా అనుభవించాము. అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చింది కాబట్టి ఈరోజు ప్రశాంతంగా మీకు కూడా విలువ పెరిగింది ఈరోజు మీ అందరికి కూడా. అలాగే పొదుపు లక్ష్మి మహిళల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలామందికి ఒక జీవో కూడా ఇష్యూ చేశారు మొన్న. ఏమనంటే వాళ్ళని ఎవరిని తీయకూడదు, వాళ్ళని ఉంచండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీకు చెప్పేదంతా ఒకటే ఆయన. ఎందుకంటే గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి మీకు ప్రాధాన్యత వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. అందుకని మిమ్మల్ని ప్రతి గవర్నమెంట్లో జనాలను ఎక్కించేదానికి లేకపోతే వేరే వేరే సొంత పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఉపయోగించుకున్నారు తప్ప నిజంగా మీకు ఎవరు ఏం న్యాయం చేయలేదు. ఏదైనా చేశాడంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను మీకు. ఎందువల్లంటే పోయినసారి ఎలక్షన్స్లో చాలామంది అంటే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అవతల వాళ్ళకి వాళ్ళు పెట్టే భయాలకి భయపడిపోయి మీరు చేశారు. మేము గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను మా వాళ్ళంతా కౌన్సిలర్గా ఉన్నారు. ఎప్పుడైనా మీరు ఇబ్బంది పెట్టి మాకు ప్రచారం చేయండి మీరు అడిగాను మిమ్మల్ని ఎవరన్నా చెప్పండి, ఒక్కరిని అడిగే పరిస్థితి లేదు. మీ ఓటు అనేది మీ ఇష్టం, మీకు ఎవరు మీ మనసులో ఉంటే వాళ్ళకి వేస్తారు. కానీ పోయినసారి ఆ పరిస్థితి చేయలే. అంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపించి తీసేస్తామని చెప్పి గందరగోళం చేసి మీ అందరి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అంటే ఓట్లు అయితే మాకేసారు ఇబ్బంది లేదు, కానీ అట్లా భయపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నంతకాలం అలాంటి చేయరమ్మా. ఎందుకంటే మహిళలు అంటే ఆయనకి ప్రాణం. ఈరోజు పెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు మహిళలకే, అంతే కదమ్మా. ఇక్కడ తల్లికి వందనం, తల్లుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి, మీ ఖాతాలోనే పడుతున్నాయి. ఉచిత బస్సు మీదే, అంతే కదా, వేరేది కాదు కదా తల్లి. కాబట్టి గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్ సంబంధించిన డబ్బులు అన్నీ మీకే. ఎందువల్లంటే ఈరోజు మహిళలు అంటే తెలుగుదేశం పార్టీకి నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుంచి కూడా మహిళలు అంటే ప్రాణం. అట్లాగే చంద్రబాబు నాయుడు ఓడిపోతా కూడా మేమందరూ కూడా 10,000 పసుపు ముక్కు వేశారు, కానీ మీకు గుర్తురాల. ఎమ్మెల్యే ధనం పెడతా పోతుంటే శ్రీనివాస్ నవ్వుతూ ఉండరు, బాబు వేస్తారేమో ఓటు అనుకున్నా, మొత్తం అగేన్స్ట్ వేశారు. ఎందుకు వేసారు అర్థం కాదు, కానీ ఆ పొరపాటు మళ్ళీ చేయొద్దు. ఎందువల్లంటే ఈరోజు అనవసరంగా 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, వెనబడిపోయింది. మన బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అదే ఈసారి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గెలవకపోతే మన పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి, మన బిడ్డలకు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థంగా ఉండే పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి ఒక రాజధాని ఉంది మనకి. రాజధాని లేదు, ఇంత దిక్కుమొక్కు లేదు. 3 రాజధానులు అంటారు, 4 రాజధానులు అంటారు. అన్యాయం చేసిన ప్రసంగం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. ఎందువల్లంటే మహిళలు అనుకుంటే ఏదన్నా చేయగలుగుతారు, మీరు అనుకుంటే చాలు, ఇంకేం వేరే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మీకు అనుకూలమైనటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. కాబట్టి మీరు కూడా వేరే వాళ్ళకు కూడా పక్కన వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అమ్మ ఏ గవర్నమెంట్ మేము చెప్తున్నాం, పార్టీ పరంగా చెప్పలేం. మీకు ఏ గవర్నమెంట్లో మీకు మేలు జరుగుతుందో ఆ గవర్నమెంట్ని మీరు ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకోండి, ఆలోచించండి, మళ్ళీ పొరపాటు చేయొద్దని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చిన తర్వాత స్టాఫ్ లేకపోయినా కానీ గూడూరులో ఈ యొక్క పంచాయతీలు కన్నూరు, దీపాలెం, అలాగే చిలకూరు ఇట్లాంటి అన్ని పెద్ద పంచాయతీలు గూడూరు మున్సిపాలిటీ కలిపినా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సవ్యంగా చేస్తున్నటువంటి మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంత ఓపికగా కమిషనర్ నేను కూడా మున్సిపల్ చైర్మన్ చేశాను, మళ్ళీ ఎమ్మెల్యేగా చేశాను. అది ఉన్నాయి నేను చూడాల. అందరూ ఏదో ఆశించి చేసేవాడు తప్ప మా కమిషనర్ గారి లాగా ఒక పట్టుదలతో చెయ్యాలా, ఉన్నంత వరకు ప్రజలకు చేయాలనేటువంటి మంచి మనసు ఉన్నటువంటి కమిషన్ నేను చూడాల. ఆయన నాయకత్వంలో ఈరోజు నేను కూడా మున్సిపాలిటీని కూడా వదిలి చేశాను. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఆయన చేస్తాడనే నమ్మకం ఆయన పైన ఉంది. అలాగే స్టాఫ్ కూడా ఆయనకి సహకరించి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కోరుతుంది. 15 రోజులు నిన్నే మా పోలీస్ అని చెప్పాడు, వాళ్ళ పార్కులో కూడా బ్రహ్మాండం క్లీనింగ్ మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో, మా వెంకటయ్య ఆధ్వర్యంలో కూడా జరిగిందని చెప్పి చెప్తున్నారు. అట్లాగే పెద్దవారు కూడా ఈ విధంగా చేస్తే ఒక లుక్, ఊరికే గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి ఊరికే వచ్చి పాల్గొని ఫోటోలు తీసుకొని పోకుండా రోజు జెడ్పీ హై స్కూల్కి వచ్చాము. ఇక్కడ ఏమైంది, నేను వచ్చారా, అందరు మహిళలు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చాడు, కమిషనర్ వచ్చాడు, మున్సిపల్ సిబ్బంది వచ్చింది, ఏం చేశారనేది ఎవరినో చూస్తారు, వాళ్ళు వచ్చారు కాబట్టి కార్యక్రమం జరిగిందని చెప్పి అనుకోవాలి. అట్లా లేకుండా ఊరికే వచ్చేసి మేము చిమ్మినట్టు పైకి చిమ్మేసి వెళ్ళిపోతే అది అలాగే పేద మహిళలకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా మొత్తం దేశమంతా కూడా ఈ ప్రధానమంత్రి స్వస్థవారి ప్రశక్తి పరివార్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ గూడూరులో ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యంగా
దీని ఉద్దేశం ఏంటంటే బలహీనంగా ఉన్నటువంటి మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇక్కడ ప్రతి దగ్గర హాస్పిటల్స్లో కానివ్వండి, లేకపోతే సబ్ సెంటర్లో కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి రక్త పరీక్షలు చేయడం, తద్వారా మాతర్లు ఏమైనా ట్యాబ్లెట్స్ టానిక్స్ ఉంటే వాళ్ళకి ఇక్కడ అందజేయడం, అలాగే ఈ రక్తదాన శిబిరాలని కండక్ట్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేశారు. చాలా సంతోషం. ఎందువల్లంటే మీకు ఇప్పుడే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ అందరి ధర్మాన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. మీ అందరి ధర్మాన నేను కూడా ఎమ్మెల్యేగా అయినా. మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను తల్లారా. మీ దయే ఈరోజు సునీల్ కుమార్ ఇట్లా మైకి పెట్టుకొని మాట్లాడుతున్నానంటే మీ అందరి సహాయ సహకారాలు. ఈరోజు మేము గెలిచిన తర్వాత ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్, మన ప్రధాని మోడీ గారి సహాయ సహకారాలు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాగే ఫ్రీక్వెంట్గా తెలుగుదేశం గవర్నమెంట్ 2 కార్యక్రమాలు సహజంగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మన సెంట్రల్ బీజేపీ ఈ రోజు నుంచి 2వ తేదీ వరకు ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమాలని చేయమని చెప్పి మన ఆరోగ్య శాఖ వారికి అక్కడ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మా మేడం గారికి, ఆర్ఎం గారికి, డాక్టర్ గారికి చిన్న విన్నపం అండి. ఈరోజు సరే మేము చేసి అసెంబ్లీకి వెళ్ళిపోతాం. ఏదన్నా ఇష్యూస్ మన హాస్పిటల్ సంబంధించి ఏమైనా ఉంటే రేపు శనివారం వస్తాను నేను. మీరు ఒక రికమెండేషన్ ప్రిపేర్ చేస్తే అమ్మా, నేను సీఎం గారితోనే మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి మన హాస్పిటల్కి ఏమేమి కావాలో తీసుకొస్తాను. ఎందువల్లంటే గతంలో కూడా ఈరోజు ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్క పరికరం, సిటీ స్కాన్ తెచ్చింది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. అలాగే ఈరోజు డయాలసిస్ సెంటర్ పెట్టింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. అలాగే ఈ యొక్క ఉమ్మి పరీక్ష అది తెచ్చింది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. రాజుగారు వేదిక ఉంటూ రావాలా? ఎందుకు చెప్తున్నానమ్మా, ఈ హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జరిగాయి. గతంలో ఏం జరగలే 5 సంవత్సరాల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎప్పుడు కూడా ఆరోగ్యం పట్ల, విద్య పట్ల ఎప్పుడు కూడా శ్రద్ధ వహించేటువంటి కార్యక్రమం. కాబట్టి గతంలో అయితే ఈ సిటీ స్కాన్ ఎక్కడ లేదు డివిజన్లో. ఫస్ట్ తెచ్చింది మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. అందువల్ల ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే మన హాస్పిటల్కి దయచేసి, పోయిన సంవత్సరం అయితే ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా మెరుగైంది ఫైనాన్షియల్గా. కాబట్టి నాకు కావాలంటమ్మా, నాకు శనివారం మీరు ఒక ఏమేమి కావాలో వాటి రికమెండేషన్ ఇస్తే నేను సీఎం గారితో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మా అర్బన్ హాస్పిటల్కి మా రహీం చైర్మన్గా అయినప్పటి నుంచి కూడా ఇప్పుడే చెప్పాడు, అక్కడ 3 టెస్టులు చేస్తాను. ఇంతకుముందు మా రహీం వచ్చిన తర్వాత 26 టెస్టులు చేస్తున్నారు. పేషెంట్స్ కూడా 20 మంది నుంచి 70 మంది వరకు రోజు కూడా అక్కడ వచ్చి చూపించుకుంటున్నారు. ఎందువల్ల చెప్తున్నానంటే ఇక్కడ డాక్టర్లు చూసేదాన్ని బట్టి పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. అట్లాగే ముఖ్యంగా నా మిత్రుడు రాజా కూడా జన విజ్ఞాన వేదిక అనేటువంటి దాన్ని ఒకటిలో ఉండి అందరికీ గర్భవతులందరూ కూడా ఫ్రీక్వెంట్గా ఇక్కడ వాళ్ళకి ప్రతి నెల 9 అందరూ కూడా ఆహారం, అలాగే సరుకులు ఇవ్వడం అన్నీ కూడా చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏ పని చేసినా అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అని చెప్పి మీకు కూడా అర్థం కావాలా. ఏదో వచ్చేసాడు ఎమ్మెల్యే మాట్లాడాడు కాదు, మేము పని చేసాం కాబట్టి ధైర్యంగా మీతో మాట్లాడుతున్నాం. గతంలో ఎవరు ఏ ఎమ్మెల్యే చేయలే హాస్పిటల్ పని, కేవలం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసిన పని తప్ప ఎవరు కూడా చేసినటువంటి పరిస్థితులు అని చెప్పి కూడా మీ అందరూ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి అవకాశాన్ని పేద మహిళలు ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా హాస్పిటల్ సిబ్బందికి, మా చెంచరామ గారికి రిక్వెస్ట్, ఈ 17 తేదీ జరిగే కార్యక్రమంలో బీజేపీ లీడర్స్ని కూడా ఇన్వైట్ చేయనమ్మా. ఒకరోజు బీజేపీ లీడర్స్ని, ఒకరోజు జనసేన లీడర్స్ని కూడా ఇన్వైట్ చేస్తే బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా మన మీద ఉందని చెప్పి నేను తెలియజేసి, ఎట్లా 17 తేదీ వరకు జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఏదో 3 రోజుల తర్వాత ఒక్కొక్కరు పిలిస్తే దాన్ని మా చెంచురామ ఏదో కోఆర్డినేట్ చేసుకోమని మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎం గారికి, మా లక్ష్మీనారాయణ గారికి కూడా నేను తెలియజేస్తున్నా. బాగుంటుంది. ఏదో నామక వ్యవస్థ చేయకుండా ఏదో జరుగుతుంది హాస్పిటల్లో, ఏం జరుగుతుంది అది ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఇట్లా పేదవాళ్ళకంతా ఈ యొక్క పరీక్షలు చేస్తూ ఉన్నారు అనేటువంటి కూడా జనాలకు అర్థం కావాలి. అర్థమైతే చాలామంది వస్తారు. ఇష్టంగా ఇక్కడ ఎన్ని చేస్తున్నారంటే చాలామంది వస్తారు. మనకి అడ్వర్టైజ్మెంట్ లేకనే జనాలు తగ్గుతారు. కాబట్టి ఈ విధంగా చేస్తే, ఎందుకంటే చాలా రోజు ఉంది కాబట్టి, ఒకరోజు అయితే ఎవరైనా కూడా ఇబ్బంది లేదు. ఈరోజు 17 తేదీ ఉంది కాబట్టి మీరు దయచేసి ఈ విధంగా ప్రెస్కి కూడా చెప్పి, ప్రెస్కి కూడా ఏదైనా ప్రోగ్రాం, ఇప్పుడు స్వస్థనారి
సర్వజ్ఞ పరివార్ అనే కార్యక్రమాన్ని పెడుతున్నప్పుడు ముందు రోజు ఒక పత్రిక పెట్టుకొని మీడియాని పిలిపించుకొని మీరు కూడా వాళ్ళకి చెప్పాలి, ఇది జరుగుతుందండి, పేదవాళ్ళు ఉపయోగించుకోండి ఈ కార్యక్రమాన్ని చెప్తే చాలామంది వస్తారు. కాబట్టి ఇక మీదట జరిగే కార్యక్రమాలకి మీరే బాధ్యత తీసుకొని చెప్పాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎవడో చెప్పేది ఏదో అందరు ఎమ్మెల్యేలాగా ఊరికే నామకే వస్తా ఉండే పరిస్థితి నాదైతే కాదు. ఉంటే చేయగలుగుతాం, చేత కాకపోతే గమనింట్లో కొనుక్కుంటా, అంతేగాని బయటకు వచ్చి చేస్తానని చెప్పి ఉత్తమాలు చెప్పేవాడిని కాదు నేను. ఎందుకంటే నా పేదవాళ్ళు నా కాన్స్టిట్యున్సీ అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ మంది ఉన్న కాన్స్టిట్యున్సీలో. పేదవాళ్ళు హాస్పిటల్కి పోలేక మన హాస్పిటల్కి వస్తారు. కాబట్టి చెప్తే చాలామంది వచ్చేటువంటి కార్యక్రమం. అండ్ మనకేంటంటే అప్పుడులా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి డాక్టర్స్ ఉన్నారు, బాగా చూస్తున్నారు. అలాగే మా ఏఎన్ఎంలు, ఎందుకంటే ఏఎన్ఎంలు అంటే నా గౌరవం. మా అమ్మ కూడా ఏఎన్ఎంఏను. అలాగే మా అవ్వ కూడా ఈ హాస్పిటల్లో అప్పుడు కట్టులేమని పాపమ్మని మా నాయనమ్మ, ఆమె కూడా ఇక్కడ పనిచేసినామే. కాబట్టి హాస్పిటల్ అంటే ఎక్కువ నాకు గౌరవం. ఏఎన్ఎంలు అంటే అందరు కూడా నాకు అభిమానం. ఎందుకంటే మా తల్లి మా నాన్న ఇద్దరు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అమ్మ. కాబట్టి నా బిడ్డను కూడా డాక్టర్ని చేశాను. నేను కాలేకపోయినా నా బిడ్డని డాక్టర్ని చేశాను. ఎందువల్లంటే ఇష్టం, ఆ వృత్తి అంటే ఇష్టం. ఎందుకంటే నలుగురి ప్రాణాలు పోసే వృత్తి అంటే మీరు దేవుళ్ళు తర్వాత దేవుళ్ళు మీరు. హెల్త్ డిపార్ట్మెంట్ అంటే అటువంటి ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రజల్లో కానీ ఎవరిలో కానీ. ఎవరికి ఇచ్చేది దండం పెట్టరు, పేషెంట్ మీకు దండం పెడతారు. ఎంత పెద్ద కోటేశ్వరుడైనా మీకు నమస్కారం పెట్టాల్సిందే మంచి హెల్త్. ఎందుకంటే మీరు ప్రాణాలు కాపాడే దేవుళ్ళు దేవతలు. కాబట్టి అటువంటి మంచి వృత్తిలో ఉన్నారు. నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఎక్కడ కూడా నా గూడూరులో పేదవాళ్ళ విషయంలో అశ్రద్ధ చేయదని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఈరోజు కూడా దళిత వాళ్ళలోనే ఉంటున్నా. నేనేమి ఎమ్మెల్యే గెలిచానని చెప్పి నాకు ఇల్లు ఉన్నాయి, నేను అక్కడ పోయి ఉండడం లేదు. కేవలం దళిత వాళ్ళ మున్సిపల్ చైర్మన్ జరిగినప్పుడు అప్పుడు దళిత వాళ్ళలో ఉన్నా, ముందు ఎమ్మెల్యేగా దళిత వాళ్ళలో ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా నేను దళిత వాళ్ళలో ఉంటున్నా. నేను ఎక్కడ వేరే దగ్గర పోయి నేను లేను. కాబట్టి ఎందుకంటే అదొక దాంట్లో చిన్నప్పటి నుండి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడం వల్ల పేదవాళ్ళు అంటే ఎక్కువ ప్రేమ. ఈరోజు వాళ్ళదయ్యే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినానంటే. ఎందుకంటే సునీల్ కుమార్ అంటే మా ఊడే పేదవాళ్ళంతా మా ఊడే అని చెప్పి నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు దయ వల్ల ఓట్లు వేశారు. కాబట్టి అమ్మా ఒక్క నిమిషం అమ్మా కూర్చొని కూడా దయచేసి అర్థం చేసుకొని మన హాస్పిటల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మా సూపరింటెండెంట్ గారు కానీ, మా ఆర్ఎం గారు కానీ, మా డాక్టర్స్ కొన్ని విషయాలు వచ్చినప్పుడు స్పందిస్తున్నారు. ఇబ్బంది లేకుండా ఫస్ట్లో ఒక విధంగా ఉన్న తర్వాత అన్ని మీటింగ్లో అన్నీ కూడా సిన్సియర్గా చేస్తూ ఉన్నారు. కాబట్టి నమ్మకం అయితే మీ పైన పెరిగిందమ్మా. కాబట్టి ఆ నమ్మకాన్ని దయచేసి అది ఒమ్ము చేయకుండా నిజం చేయాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ మరొకసారి ఇంకా కూడా ఈ యొక్క అవకాశాన్ని గూడూరు కాన్స్టిట్యుయెన్సీ ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా, పేద మహిళలు ముఖ్యంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన పోలీసు వాళ్ళతో ఏర్పాటు చేస్తాం. గూడూరులో జెండా పండుగలప్పుడు, వినాయక చవితి ఉత్సవాలప్పుడు మీ జెండా ఉత్సవం కాబట్టి బ్రహ్మాండంగా ఉంటారు. మీలో ఏ లోపం మీరు బాగా ఆర్గనైజ్ చేస్తారు, అనుభవం కాదు అందరికీ. కానీ ఆ రోజుకి ఎవరో ఎక్కడో వచ్చి మా దగ్గర అట్లేసుకొని పొడుచుకొని చచ్చిపోతారు. చచ్చిపోతే ఏంటి, పేపర్లు ఏంటి, గూడూరులో రౌడీ మొక్క పొడుచుకొని చచ్చిపోయినారు. అప్పుడు ఎవరు, సునీల్ కుమార్ ఎమ్మెల్యే, వాడు ఎవరో ఒకటి వేసుకుని ఎవరో చచ్చిపోతాడు. సునీల్ కుమార్ రాజకీయంగా ఉండింట్లో పోలీసు వాళ్ళు అయిపోయాం. ఎందుకంటే మీకు గూడూరుతో చెప్తున్నా, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు గూడూరు పైన. దానివల్ల ఇప్పుడు ఇవన్నీ పోలీసులు మనం చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎవరు ఎక్కడతారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, మీ కమిటీ వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. ఆ రోజు గందరగోళంగా ఉత్సాహం. ఎందుకంటే మైసూరు తర్వాత జెండా ఉత్సవాలు అంతా కొత్త కాబట్టి పోలీసులు చెప్తున్నాము. గూడూరులో రాకుండా 2వ స్థానం జెండా ఉత్సవాలు. గతంలో అయితే ఎక్కడ కూడా ఇంత చిన్న ఇబ్బంది లేకుండా ఈ పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు చేశారు. కానీ ఈ మధ్య ఇన్సిడెంట్ కాబట్టి మీరు డీజే వద్దన్నారు. నేను కూడా కొంతమందికి డిస్కస్ చేశాను. ఎందుకంటే మొన్న హైదరాబాద్లో కూడా వినాయక చవితికి కూడా డీజే పర్మిషన్ ఇవ్వాలి. అంత పెద్ద వినాయక చవితికి కూడా అక్కడ గవర్నమెంట్ ఇవ్వాలి. అయితే మేడం గారు చెప్పినట్టు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆ ప్రాబ్లమ్స్ ఒక 50% అయితే ఈ రౌడీంలో వల్ల డిస్టర్బెన్స్.
ఎందుకంటే వాడు కొట్టు చేసుకోవాలి, కేసు పడుతుంది. ఎవరైనా కంపెనీ మనం ఉంటామో మన పేరు తీసుకుంటారు. మీరున్నారో మీకు తెలియదా? మీకు యాక్చువల్ మీకు తెలియదు, వాడు ఎవడో కూడా ఎక్కడ వచ్చామో తెలియదు. ఎప్పుడో పాత కట్టిన సంవత్సరం 3 లక్షలు 10 సంవత్సరాల 3 లక్షలు పెట్టుకొని అక్కడ వాడు తాగేసి వచ్చి పని చేసుకుంటాడు. ఎందుకంటే అది కూడా మనం ఆలోచించాలి. ఎవరో కోసం మన కేసు తెలుసుకోలేదు కదా. కాబట్టి ఇదే విషయంలో దయచేసి కోఆర్డినేట్ చేయండి పోలీసు వారి మీద. అయితే తీర్మార్లు జనాలు వెళ్ళే విషయంలో మాత్రం అగ్యం చేయాలి పోలీసు వాళ్ళు. ఎందుకంటే అది కూడా వెళ్ళిపోతే ఇంకా వేస్ట్. అయితే కమిటీ వాళ్ళు అయితే మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తారు, మీకు ఇబ్బంది లేదు సార్. మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం మా కమిటీ వాళ్ళు ఎక్కడా మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు అక్కడ కూడా మా విషయాలు గారికి ఆల్రెడీ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎన్నో చోట్ల తప్పేయండి మీకు మా కార్యక్రమం అవును కూడా జరిగాయి. అది మా కార్యక్రమం చూడండి దయచేసి. ఎందుకంటే మనుషులు కొనడం అనేది అది కుదరదు. మరి వాడు ఆరోగ్యం తాగేసి వెళ్ళిపోతే వేరే కదా. కానీ మాలో వచ్చేపోయేటువంటి ప్రయాణికులు పట్ల చూసుకోవడం చేసిన మాత్రం నేనైతే ఒప్పుకోని చెప్పిన మళ్ళీ నేను తెలియదు. ఎందుకంటే జెండాకి అందరూ వస్తుంటారు. రౌడీ ముందు మీ ఇష్టం. మీరు రౌడీ విషయంలో ఎవరికి అమౌంట్ చేయము. మీరు ఏం చేసినా నేనైతే మీకు ఫోన్ కూడా చేయము. అంటే మొహమాటం రౌడీ విషయాలు కానీ ఆ విషయాలు కానీ. కానీ మామూలుగా వచ్చేటువంటి సాధారణంగా జెండా చూసేదానికి వచ్చిన పిల్లలు మాత్రం అసౌకర్యం కల్పించని చెప్పి మా పోలీసు వారికి కూడా రిపోర్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా స్కూటర్లు శబ్దాలు అవన్నీ మామూలుగా కూడుతారు, ఏమి కొత్తగా ఏమి కాదు. అయితే మనం చెప్పాల్సింది అంటే మన వాళ్ళకి తాగి డ్రైవింగ్ వాళ్ళైనా పడితే కాలు చేసి ప్రమాదం అని మీరు చెప్పాలి. ఎందుకంటే మన వాళ్ళకి దానిలో ఇంకా అవసరాలు వేరే కదా. మరి ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఏం మొహమాటం లేదు. లాంగ్ ఆర్డర్ అని ఇబ్బంది అయితే ఎవరు మాట లాంగ్ పెట్టుకోరు. కాబట్టి లాంగ్ ఆర్డర్ విషయంలో పోలీస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు. కానీ మన విషయంలో మాత్రం ఇప్పుడే ఎలక్ట్రిసిటీ ఏగా చెప్పారు. దానికి సంబంధించి డెకరేషన్ జాగ్రత్త చూసుకోండి. డబ్బుకైనా చనిపోతే అని ఇబ్బంది ఆలోచించుకోండి. మన కుటుంబంలో కావచ్చు, పనిచేసేవాడికి పర్వాలేదు, పేదవాడు చచ్చిపోతే మరి వాళ్ళ కుటుంబం అంతా అయ్యేటువంటి కార్యక్రమం. కాబట్టి అలాంటివి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మినిమం అది మన రెస్పాన్సిబిలిటీ అవ్వదు. ఆ కమిటీ మెంబర్స్ ఎవరిలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవ్వదు. కాబట్టి అది మీరు చూసుకోవాలి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ కరెంట్కి ఎక్కడ డబ్బులు కరెంట్ చేసే లేదు కదండి, ఫ్రీయే కదా కరెంట్ ఛార్జెస్ అది. వదిలేదు మన వినాయక ఉత్సవాలు కూడా ఫ్రీగా చేశారు అన్నిటికీ కూడా కరెంటు. కాబట్టి ఇది దసరా ఉత్సవం కాబట్టి ఇది కూడా అదే పరిస్థితి. చెప్పి కూడా మా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చెప్తున్నా. కాబట్టి వాళ్ళ దొరికైతే పోవద్దు. అయితే మీరు ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయంలో మీరు జాగ్రత్తగా వాళ్ళు చెప్పినట్టు ఐరన్ పైపు దగ్గర మీరు పైన వాళ్ళ సంబంధించిన వేసి చేస్తే బాగుంటుంది. ప్రాణాలు పోతే మనకే అయిపోతుంది. కాబట్టి చిన్న ఎఫ్ ఏంటంటే చాలా మంది చేసుకోవాలి వాళ్ళు. అది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే వినాయక చవితి నిజంగా చాలా సంతోషం. మా డిఎస్పీ గారు చెప్పినట్టు ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన కాకుండా గూడూరులో ఫస్ట్ నాకు తెలిసి బ్రహ్మాండంగా జరిగింది. అట్లాగే మన వెంకటగిరి యాత్ర కూడా మా డిఎస్పీ గారు మా సీఎం సహాయ సహకారంతో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ లేకుండా మొత్తం రాష్ట్రంలో వెంకటగిరి యాత్ర బ్రహ్మాండంగా పోలీస్ చేసిన మంచి పేరు కూడా ఉంటుందని చెప్పి కూడా ఒకసారి పోలీసు వారు అభివృద్ధి తెలియజేస్తున్నారు. అదేవిధంగా వెంకటగిరి యాత్రను అయితే ఏ విధంగా చేశారో మా గూడూరులో దసరా ఉత్సవాలు కూడా చేయమని చెప్పుకుంటున్నా. మా లోపల ఇబ్బంది పెట్టదు సార్. గవర్నర్ నా లోపల ఇస్తే అది వాస్తవాలు మాట్లాడి మా లోపల దొరికినంత రావు సార్. ఒకవేళ లాభం వేశాను అనుకోండి, నా ఫోన్లు ఇంకా నా వయసు వేరే ఉంది. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేస్తాం సార్. మీరు ఎక్కువ దాకా మాత్రం వేసి ఇబ్బంది లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ చేసి పోవడం అది కూడా ఇబ్బందికరం మాత్రం. ఎందుకంటే దేవుడు అంటే అందరూ మహిళలు మన మహిళలందరూ బయటకు వస్తారు. అది మీరు ఆలోచించుకోండి. ఎవరంటే సోదరులు పూర్వీకులు వచ్చి ఖర్చు చేస్తే మనం చెడిపోయి వస్తాం మన జనాలు. ఎందుకంటే ముఖ్యంగా గూడూరులో మెయిన్ జెండాలు కర్ణాటకది, మా గమనపాలెం, తూర్పుది, ఇవి కొన్ని ఇంపార్టెంట్ సంబంధించినటువంటి జెండాలు.
కాబట్టి ఆ జెండాల దగ్గర మిట్టపాలెం కార్యక్రమాలు గట్టిగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు లేకుండా మీరు కూడా పూర్తి సహాయ సహకారాలు మా పోలీసులు వాళ్ళని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు మనం చేయలేము. మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా మన జనాలే రాజ్యాలు నువ్వు ఆపలేవు, నేను ఆపలేను. వాడు పోలీసు చూసిన పోతాడు, అంతే కదా. వస్తారు వాడుతున్నాం ఖచ్చితంగా వాడే సొంత అనుకుంటే అదేదో మన పైన చూసి వ్యవహారం. మీ అందరూ తెలుసు, చిన్నప్పుడు మీకు తెలుసు, కొత్త లేదు. ఇక్కడ ఎవరు కోపించారో మీకు తెలుసు, ఎవరు బతికారో కూడా మీకు తెలుసు. గతం నుంచి కూడా మీ అందరూ తెలుసు. ఇప్పుడు అధికారం వచ్చారు ముసులాడుతున్నాం. అధికారం లేదు 5 సంవత్సరాలు వీళ్ళు ఎవరితో మీ అందరూ కూడా తెలుసు. అంటే డౌట్ ఇంట్లో చాలా మంది సంబంధించిన కూడా. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఇలాంటి మాటలు లేకుండా మనం ప్రశాంతంగా జరిగితే మనకి మంచి పేరు, డిపార్ట్మెంట్కి మంచి పేరు అని చెప్పి ఎక్కువ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ 80% అందరూ 99% నా తెలిసిన వాళ్ళే, మా సొంత వాళ్ళే. మీరు ఎవరుండే, మీరు ఏ పార్టీ అయినా నా వాళ్ళే. మీకు గెలిస్తే నిన్న ఎమ్మెల్యేనే, ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు, నేను ఎమ్మెల్యే. కాబట్టి అంతా నా వాళ్ళే. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాయా, దయచేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోలీసు వారితో సహకరించి ఈ కార్యక్రమాన్ని జరుపుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అందరూ కూడా పర్మిషన్స్కి అప్లై చేస్తే పోలీసు వారు మీకు ఇస్తారు. అంటే పెద్ద పర్మిషన్, డీజే పర్మిషన్ సార్. కాబట్టి నేను చెప్పినట్టు ఇంకా దీని మార్లు తెలంగాణ అనేటివి బయట చెప్పినట్టు మనం సౌండ్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే గొప్పని ఎవరన్నా ఆ శబ్దానికి ఇబ్బందికరణ పరిస్థితి వాళ్ళు చెప్తారు. నేను విన్నా కొన్నిసారి ఆడవాళ్ళు నాకైతే 10,000 మంది ఫోన్ చేశారు. నేను వినలేకున్నాను. ఎవరైనా ఎమ్మెల్యే గారు ఏంది రచ్చలేంది, అడుపులేంది, ఈ శబ్దాలు ఏంటి, గమ్మునంటే ఏం చేయలేదు కదా. నేను కూడా చదువుకున్నప్పుడు మీలా వినే చేసినాను, నీలో తిరిగి రచ్చ చేసినాను. నేను ఏం చేస్తాము, జనాలు బాగా కదా మనకు కావాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ప్రశాంతంగా డీజేలు పక్కన పెట్టేసి మిగతా వాటిని ఉపయోగించుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి మీ అందరూ యాక్సెప్టెన్స్ చేస్తారని నా ఉద్దేశం. తప్పుగా ఏం చెప్పడం లేదు, మీ అందరూ మొత్తం చెప్తున్నా. కాబట్టి దయచేసి వచ్చేడు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూడా మొత్తం బ్యారికేడ్స్ చేసి సాధుపేట వెంకటగిరి క్రాస్ రోడ్ పెట్టేసి ఇబ్బంది లేకుండా పక్కాగా రౌడీ షీట్లు రావాలని. మీరైతే ఎవరు బయటకు వచ్చినా అది మీదే బాధ్యత, మా హెడ్ కాదు. బయట తిరిగి రౌడీ షీట్లు బయట తిరిగితే బయట పోలీసు డిపార్ట్మెంట్. నేను మొహం లాగా చెప్తాను, రాజకీయ నాయకులు ప్రమేయంలో తింటారు. మీరు ఖచ్చితంగా రౌడీ షీట్లు అందరినీ కూడా బయట వర్క్ చేసుకోవాల్సిందే. అయిన దాకా ఉదయం దాకా మీరు వదిలితే ఎక్కడో మీద చేస్తారు, చేస్తే మొత్తం దెబ్బైపోతుంది పండగంతా. కాబట్టి ఆ విషయంలో గట్టిగా ఉండమని చెప్పి పోలీసు వాళ్ళకి తెలియజేస్తారు. అలాగే ఎవరైనా మీ కంపెనీ దృష్టిలో ఉద్యోగం కావాలో మాకు ప్రమాదం అంటే మీరు పోలీసు వాళ్ళ పేరు చెప్తే వాళ్ళతో కూర్చోబెట్టారు. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎల్సిటీ వాళ్ళు, కమిషనర్ గారు అందరూ వచ్చి, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చిన్నారు. ఎందుకంటే ఒక బాధ్యత, మంచి కార్యక్రమం, దేవుడి కార్యక్రమం జరిగేటప్పుడు మీ దైవాలు చేసిన నేను కూడా మీతో చెప్పాల్సిన బాధ్యత కాబట్టి అందరూ కూడా చెప్తున్నా. కాబట్టి అందరూ మంచి మనసు అర్థం చేసుకొని పోలీసు వారికి కోఆపరేట్ చేయమని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తూ, డీజే తప్ప ఇంకేదైనా ఉంటే అనుమానం ఉంటే ఒకటి 2 ఎవరైనా మాట్లాడండి, అధికారులు ఉండాలి, సమాధానం చెప్తాను. నమస్కారం.